వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశానికి ముఖ్య అతిథులుగా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు పార్టీ ముఖ్య నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈ రోజు నంద్యాలలోని ఆర్కే కన్వెన్షన్ హాల్ నందు జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశం నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పోస్టర్ను పార్టీ ముఖ్య నేతలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మాట్లాడారు. ఈరోజు స్థానిక మనం గ్రామాల్లో ఏ విధంగా కమిటీలు ఏర్పాటు చేయాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఇచ్చిన ఆదేశాల మేరకు 7వ తేదీ ఆ రోజు మొత్తం జిల్లా అధ్యక్షులతో కలిపి మీటింగ్లో చెప్పిన విషయాలన్నీ కూడా మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే పెద్దరెడ్డి గారు రామచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ప్రతి ఒక్క గ్రామానికి పోయి ఆ గ్రామంలో కమిటీలతో పాటు నియోజకవర్గానికి సంబంధించిన ఏవైతే అనుబంధ సమస్యలు ఉంటాయో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క టౌన్ వార్డులో కూడా ఖచ్చితంగా మనం అవన్నీ కూడా ప్రెసిడెంట్లతో పాటు మనం ఏ విధంగా కార్యవర్గం ఏర్పాటు చేయాల్సింది కూడా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మన పార్టీ కోసం మనం పోరాడడానికి ఖచ్చితంగా మనకు ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఏవైతే గ్రామ కమిటీలలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్క నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రతి ఒక్క నాయకులు కూడా ప్రతి ఒక్క గ్రామానికి పోయి ఈ రోజు నుంచే మనకి ఏదైతే గ్రామాలకు పోయి అక్కడ కమిటీలు ఏర్పాటు చేస్తూ దాంతో పాటు ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తున్న ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అయితేనేమి, ఎక్సైజ్ మొత్తం పాలసీలో ఎంతమంది అన్యాయం అయిపోతున్నారంటే తాగి నకిలీ మద్యం తాగి ఎంతమంది ఆరోగ్యాలు చనిపోతున్నారు. అటువంటి విషయాన్ని మనం ఏం తప్పు చేయకపోయినా కూడా మన మీద పెట్టి ఈరోజు అధికారం నుండి నకిలీ మద్యం తయారు చేసిన తెలుగు రద్దు చేస్తూ రేపు 13వ తేదీ మాత్రం మన నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా ఎక్సైజ్ ఆఫీస్ ద్వారా ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర మనం లేడీస్తో ఈ ఎక్సైజ్ దాని మీద ఈ బీచ్ షాప్ అయితే కలిసి కూడా మన కొంతమంది లేడీస్తో ఖచ్చితంగా ధర్నా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్ఛార్జీలందరూ కూడా ఆ కార్యక్రమం చేయాలి. దాంతో పాటు 10వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకు ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఈ కమిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు 28వ తేదీలో మన నియోజకవర్గ స్థాయిలో మన పోటీ సంఘటనలను మనం ఏదైతే తీసుకుంటున్నామో అవన్నీ కూడా మన 28వ తేదీ అక్కడి నుంచి మనం జిల్లా స్థాయిలో చేయాలి. జిల్లా స్థాయిలో 24వ తేదీ జరుగుతుంది. 24 తర్వాత 26వ తేదీ మనందరం కూడా విజయవాడ కూడా పంపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను అందరూ కూడా ప్రత్యేకమైన విధంగా దృష్టి సాధించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకందరూ కూడా నా ఎక్కడైనా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త బిల్లు కూడా ఇవ్వాలి. అదే కాకుండా ఆయన చెప్పిన గ్యాసులు అన్నారు. గ్యాసులు సంవత్సరానికి 3 గ్యాసులు అయితే దాదాపు 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కనుక 20,000 రూపాయలు